Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. October 31st, 2025 లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి. ముందుగా కరెంట్ అఫైర్ హెడ్లైన్స్. సో టుడే ఒక ఇంపార్టెన్స్ ఉంది అక్టోబర్ 31st. సో మరి జాతీయ ఐక్యత దినోత్సవం, రాష్ట్రీయ ఏకతా దివస్గా జరుపుకుంటాం. సో మరి ఎవరి జయంతిని మనం జరుపుకుంటామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి. సో ఈరోజు మరింత ప్రత్యేకత ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి ఉత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారండి. కాబట్టి ఇక్కడ మొదటి అంశం వచ్చేసి సర్దార్ పటేల్ 150వ జయంతి, 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ ది సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఆ అంశం పైన డిస్కస్ చేద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్, ఇది మనకు వార్తల్లో నిలిచింది. సో ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఎందుకు వార్తలు నిలిచింది, ఎందుకు కరెంట్ అఫైర్స్లో ఒక ఫోకస్ అయింది, ఎందుకు ఒక ఇష్యూగా ఉందో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాబహారు ఓడరేవు, మరి ఆ చాబహారు ఓడరేవు, ఇరాన్లోని చాబహార్ ఓడరేవు సో ఎందుకు న్యూస్లో ఉంది, ఎందుకు ఒక మన కరెంట్ అఫైర్గా ఉందో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి శక్తివంతమైనటువంటి మిలిటరీ వ్యవస్థ, స్ట్రాంగెస్ట్ మిలిటరీ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనటువంటి మిలిటరీ వ్యవస్థ గల దేశాల్లో సో మరి ఒక భారత్ ఏ స్థానం ఉంది, మిగతా దేశాలు ఎలా ఉన్నాయో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 90వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్గా సో ప్రకటించడం జరిగింది తమిళనాడుకి చెందినటువంటి సో ఏఆర్ ఇలంపర్తిని. సో ఆ నేపథ్యాన్ని కూడా గమనిద్దామని. ఇవ్వండి ఈ రోజునటువంటి కరెంట్ అఫైర్ హెడ్లైన్. దీంతో పాటుగా మరికొన్ని అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా మొదటి అంశం వచ్చేసి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్, సో భారతదేశ తొలి ఉప ప్రధాని, భారతదేశ తొలి హోంశాఖ మంత్రి, భారతదేశంలో సంస్థానాల విలీనాధీశుడు, ఇండియన్ బిస్మార్క్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో వారు ఎవరండి, సర్దార్ వల్లభాయ్ పటేల్. బర్దోలి వీరుడుగా కూడా వీరు ఎంతో ప్రఖ్యాతి చెందడం జరిగింది మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో అక్టోబర్ 31st, 1875లో జన్మించడం జరిగింది. సో మరి వీరి జయంతిని జరుపుకుంటున్నాం. ఇది 150వ జయంతి అండి, 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ ది 150th సో బర్త్ యానివర్సరీ ఆఫ్ ది సో సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క సో మనం 150వ జయంతి ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. సో పర్టికులర్గా ఈరోజు దినోత్సవంలో ప్రత్యేకత ఏంటి, మరి అక్టోబర్ 31st, 2025 ప్రత్యేకత ఏంటంటే 150వ జయంతి అండి. అండ్ ఈసారి మనకి ఇక్కడ సో ఏక్తా నగర్ అని ఉందండి. ఎక్కడ ఉందండి ఏక్తా నగర్, ఇది మనకి ఏక్తా నగర్లో ఒక ఉత్సవాలు నిర్వహిస్తున్నారండి. ఇది గుజరాత్ రాష్ట్రంలోని మరి కవాడియా ప్రాంతంలో, ఎక్కడైతే మనకి సాధుబేట్ దీవ్ ఉందో ఆ సాధుబేట్ దగ్గరనే సో మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ప్రపంచంలోనే ఒక ఎత్తైనటువంటి విగ్రహం నిర్వహించుకోవడం జరిగింది. దానికి ఏమని పేరు పెట్టారో తెలుసా అండి, స్టాచ్యూ ఆఫ్ ది యూనిటీ, ఐక్యత విగ్రహం అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. అలాంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ఈరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. 150వ జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందండి. సో మరి 182 మీటర్ల ఎత్తైంది లేదా 597 అడుగుల ఎత్తైనటువంటి ఈ సంబంధించినటువంటి ఒక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర, ఐక్యత విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వివిధ నగరాల్లో సో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఒక ఏక్తా ఒక సంబంధించినటువంటి ఒక నినాదంతో మరి రన్ ఫర్ యూనిటీ అని చెప్పేసి ఒక మారథాన్ సెషన్స్ కూడా ఆ విధంగా నిర్వహించడం జరిగింది. ఒక అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగిందండి. సో సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించిన విషయం అండి. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సో వారి యొక్క పేరు పైన ఏమైనా సంస్థలు ఉన్నాయంటే ఎస్ అండి. సో మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పైన ఏమైనా సంస్థలు ఉన్నాయంటే అవి ఒకటి హైదరాబాద్లో ఒక సంస్థ ఉందండి. అక్కడ ఐపీఎస్కి ఎవరైతే యూపీఎస్ ఎగ్జామ్స్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ చేసుకుంటారో, ఇండియన్ పోలీస్ సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడే వారికి ట్రైనింగ్ ఇస్తారనమాట. అదే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అండి. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో ఉంది. సో వెరీ ఇంపార్టెంట్. గతంలో కూడా ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగిందండి, ఏమని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే అది హైదరాబాద్లో ఉన్నటువంటి అంశాన్ని గమనించండి. ఇప్పుడు మనం మరొక అంశానికి వెళ్దామండి. సో టుడే ఇంపార్టెన్స్, వన్ మోర్ ఇంపార్టెన్స్ ఈజ్ దేర్, దట్ ఈజ్ ద వరల్డ్ సిటీస్ డే, ప్రపంచ నగరాల దినోత్సవం అండి. టుడే ఈజ్ వరల్డ్ సిటీస్ డే, ప్రపంచ నగరాల దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఎందుకు అంటే నగరాలు పెరుగుతూ ఉన్నాయి, క్రౌడెడ్ అవుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వారికి క్రౌడెడ్ అవుతున్నాయి, చాలా జనసమ్మర్దం అనేది పెరుగుతుంది. జనసమ్మర్దం అంటే జనం పెరిగిన కొద్ది కూడా మౌలిక సదుపాయాల కల్పన చాలా ఇంపార్టెంట్. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, శానిటేషన్ ఫెసిలిటీ,
ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఫెసిలిటీస్ అందించాలనే ఉద్దేశంతోనే ఎలా ఉన్నాయి అని చెప్పేసి, అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కూడా మార్పులు రావాలి, మౌలిక సదుపాయాల కల్పన కూడా కావాలని ప్రధానమైన ఉద్దేశంతో సో యునెస్కో సంబంధించినటువంటి ఒక సంస్థ సూచన మేరకి ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితి కూడా ఈ యొక్క అక్టోబర్ 31 ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 31 అండి, ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 31ని మనం ఎలా నిర్వహించుకోవడం జరుగుతుందంటే సో వరల్డ్ సిటీస్ డే, ప్రపంచ నగరాల దినోత్సవం జరుపుకుంటాం. ఈసారి వాట్ ఈజ్ ద థీమ్, ఇతివృత్తం ఏంటి, మరి ఈసారి ప్రపంచ నగరాల దినోత్సవానికి ఏమని ఇతివృత్తం ఇచ్చారు, ఏమి ఇతివృత్తం ఇచ్చారు అంటే అడాప్టింగ్ సిటీస్ ఫర్ ది క్లైమేట్ రీసైలెన్స్. క్లైమేట్ రీసైలెన్స్ అవుతుంది, క్లైమేట్ అనేది స్థితిస్థాపకంగా మారుతుంది, మార్పు వస్తుంది. అలాంటి మార్పు వచ్చినా కూడా మనం ఖచ్చితంగా మనం అడాప్ట్ కావాలి, దానికి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా, మారుతున్నటువంటి పర్యావరణ అనుకూలంగా, పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా నగరాల యొక్క నిర్మాణంలో కూడా మార్పు రావాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ ఇతివృత్తంలో కనబడుతుందండి. ఏంటది, అడాప్టింగ్ సిటీస్ ఫర్ ది క్లైమేట్ రీసైలెన్స్ అనేది సో ప్రపంచ నగరాల దినోత్సవం 2025 యొక్క ఇతివృత్తం అండి. సో మరి మన భారత ప్రభుత్వం, మరి మన ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నగరాల అభివృద్ధి గురించి ఏమన్నా ప్రణాళికలు సిద్ధం చేసిందా, నగరాల అభివృద్ధి గురించి ఏమన్నా కార్యక్రమాలు ప్రారంభించిందా, ఏమైనా స్కీమ్స్ ప్రారంభించిందంటే గతంలో సో 2015 సంవత్సరంలో అండి, 2015 సంవత్సరంలో జూన్ 25న 2 ప్రభుత్వ పథకాలు నగరాల అభివృద్ధి గురించి ప్రారంభించబడడం జరిగింది. ఒకటి స్మార్ట్ సిటీస్ అనే కార్యక్రమం. ఈ స్మార్ట్ సిటీస్ అనే కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ కార్యక్రమం ద్వారా 109 నగరాలను ఎంపిక చేసి ఒక ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనలో చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇదే రోజున 2015 జూన్ 25న మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది, అమృత్ అనే కార్యక్రమం. అమృత్ అనే కార్యక్రమం గతంలో JNNURM అని పిలిచేవారం, ఈ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రినివల్ మిషన్ అని పిలిచేవారం. దాని పేరు 2015 జూన్ 25న పేరు మార్చి అమృత్గా మార్చి భారతదేశంలో 500 నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన గురించి ఆ విధంగా పాటుపడుతున్నారు. అమృత్ అంటే ఏంటి తెలుసా అండి, అటల్ మిషన్ ఫర్ ది రిజనవేషన్ ఆఫ్ ది అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటామండి. అమృత్ అంటే అబ్రివేషన్ ఏంటంటే ఇక్కడ అటల్ మిషన్ ఫర్ అండి. మిషన్ అంటే ఒక నియమిత కాలంలో చేసే పని. అటల్ మిషన్ ఫర్ ది రిజనవేషన్ అంటే పునరుద్ధరించడం, రిజనవేషన్ ఆఫ్ ది అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి అంటామండి. అర్బన్ ప్రాంతం అనేది మార్పు చెందాలి, పరివర్తన చెందాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడుతుందండి. సో రిజనవేషన్ ఆఫ్ ది అటల్ మిషన్ ఫర్ రిజనవేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అండి, ఇది అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. సో అబ్రివేషన్ పరంగా ఇంపార్టెంట్, ఎప్పుడు ప్రారంభమైంది కూడా ఈ కార్యక్రమం ఇంపార్టెంట్ అనమాట. ఇక నెక్స్ట్ విషయంలోకి వెళ్దామండి. సో నెదర్లాండ్స్ ప్రధానిగా రాబ్ జెట్టన్ సో నియమితులయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఒక్కోసారి మనకి ఇది ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది, ఎందుకో ఎన్నికలు నిర్వహించుకోవడం. ఇటీవల కాలంలో ఐర్లాండ్ దేశంలో, అక్కడ ఒక ఐరోపా ఖండంలో ఐర్లాండ్ దేశంలో కొత్త ప్రధాని వచ్చారు. అంతేకాకుండా మనకి ఆఫ్రికా ఖండంలోని కామెరూన్ దేశానికి కూడా కొత్త అధ్యక్షుడు వచ్చాడు, పాల్ బియా. 92 సంవత్సరాల వయసులో మరి కామెరూన్కి ప్రపంచంలో ఒక దేశానికి ఎక్కువ వయసులో అధ్యక్షుడైన వాడు పాల్ బియా అండి. ఈ పాల్ బియా అనేవారు ఎక్కడంటే కామెరూన్ దేశానికి అధ్యక్షుడు కావడం జరిగింది. ఇలాంటి క్రమంలో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఇటీవల కాలంలో కామెరూన్ దేశానికి అధ్యక్షుడిగా 92 సంవత్సరాలు ఎక్కువ వయసులో అధ్యక్షుడయ్యాడు. అతని పేరంటే పాల్ బియా. లైక్ దగ్గర చిన్న వయసు అనమాట, 38 ఇయర్స్లోనే 38 సంవత్సరాల వయసులోనే నెదర్లాండ్స్కి ప్రధానిగా నియమితులవుతున్నాడు. త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి వీరు సోషల్ లిబరల్ పార్టీ D66 అనే ఒక పార్టీకి వీరు చెందినవారు అనమాట. నెదర్లాండ్స్ విషయంలో ఒక ఇంపార్టెన్స్ గమనించండి రాబ్ జెట్టన్. సో 38 ఇయర్స్ అనేది చిన్న వయసే, నెదర్లాండ్ దేశానికి చిన్న వయసులో ప్రధానమంత్రి. కానీ ప్రపంచంలో ఒక దేశానికి చిన్న వయసులో యంగెస్ట్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్ టు ఏ కంట్రీ ఇన్ ద వరల్డ్ 34 ఇయర్స్లోనే ఒక దేశానికి ఒక ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. ఆవిడ పేరు ఏంటంటే సనా మారిన్ అండి. ఎవరండి? సనా మారిన్. సో వీరు ప్రజెంట్ రిజైన్ చేశారు, లేరు అంటే మాజీ ప్రధానమంత్రి అయ్యారు. బట్ రికార్డ్ మాత్రం ఉంది, ఫిన్లాండ్ దేశానికి 34 ఇయర్స్లోనే చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఎక్కువ వయసులో ఒక దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన వారు సో మరి పాల్ బియా ఏ దేశానికి అనే విషయం గమనిస్తే 92 సంవత్సరాల వయసులో ఏదంటే కామెరూన్ దేశానికి అనే విషయం గమనించాల్సిన అవసరం ఉందండి. రాబ్ జెట్టన్ సో మరి ఏ దేశం అంటే ఇక్కడ సో నెదర్లాండ్స్ దేశానికి చెందిన ప్రధానమంత్రి అనమాట. నెదర్లాండ్స్ అంటే వెంటనే మనకు గుర్తుకొస్తుందని ఎన్నోసార్లు నెదర్లాండ్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్స్ వస్తాయండి. కారణం ఏంటి అంటే సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు,
ఐసీసీ అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాదండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఈ 2 సంస్థలు కూడా నెదర్లాండ్స్లోని ది హేగ్లోనే ఉన్నాయనే విషయం గమనించండి. ఇలా ఎన్నోసార్లు రావడం జరిగిందనమాట. అంతేకాకుండా నెదర్లాండ్స్ పైన ఇంకొక విషయం ఉండి, నెదర్లాండ్ దేశ మాజీ ప్రధాని అయినటువంటి మార్క్ రుటే వీరు ప్రజెంట్ నాటోకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న నేపథ్యం అండి. నాటో సదస్సు 2025 కూడా నెదర్లాండ్స్లో జరిగింది. మార్క్ రుటే నెదర్లాండ్స్కి చెందినటువంటి వీరు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న విషయాన్ని గమనించండి. అంతేకాకుండా స్టడీ ఫాస్ట్ నూన్ అనే పేరుతో స్టడీ ఫాస్ట్ నూన్ అంటారని లేదా స్టడీ నూన్ అని చెప్పేసి అంటాం. ఈ స్టడీ ఫాస్ట్ నూన్ అనే పేరుతో ఇటీవల కాలంలో ఎక్కడ ఒక నాటో వాళ్ళు విన్యాసాలు జరిపారు అని చెప్పేసి అన్నప్పుడు అది ఎక్కడండి ఇక్కడ ఈ నెదర్లాండ్ దేశంలో జరిపారనమాట. ఇటీవల కాలంలో ఓపెన్ స్కై అనే పేరుతో మరి విన్యాసాలు ఎక్కడ నిర్వహించింది నాటో అని చెప్పేసి అంటే అది స్పెయిన్ దేశంలో నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఆ నేపథ్యాన్ని కూడా గమనించాలంటే రెగ్యులర్ క్లాసెస్లో వీటిపైన డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అండి. ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో మన భారత కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. మరి ఈ అండమాన్ నికోబార్ దీవులలో మనకి అభివృద్ధి చెందాలి, పర్టికులర్గా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందడంతో పాటుగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి నౌకా మార్గాన్ని నిర్మించుకోవాలి, ఒక పర్యాటక కేంద్రంగా మార్చుకోవాలి. దాంతో పాటుగా అక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలి. ఇవన్నీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని ఆ విధంగా ప్రారంభిస్తుంది. ఎక్కడంటే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అండ్ అండమాన్ నికోబార్ దీవులు ఒక దీవులు ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండి. మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క రాజధాని గతంలో మనం ఏమని పిలిచేవారం అంటే పోర్ట్ బ్లేర్ అని పిలిచేవాళ్ళం. ప్రజెంట్ దీనికి ఏమని పేరు పెట్టడం జరిగింది, శ్రీ విజయపురం అండి. ఈ పోర్ట్ బ్లేర్ రాజధాని వచ్చేసి శ్రీ విజయపురం అని చెప్పేసి అంటే అండమాన్ నికోబార్ దీవుల రాజధాని విజయపురం, దీని పాత పేరు పోర్ట్ బ్లేర్. అయితే ఈ నికోబార్ ప్రాజెక్ట్ పేరుతో 92,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తున్నారు. 160 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ 160 చదరపు కిలోమీటర్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకటి వచ్చేసి ఓడరేవు నిర్మించుకోవడం, ఒక సీ ఫోర్ట్ నిర్మించుకోవడం, అంతర్జాతీయ పరంగా సరుకులను ఆ విధంగా ఎగుమతి దిగుమతి విషయంలో. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇంకా ఇది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసుకోవడం, టూరిస్ట్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడం. ఈ క్రమంలో 160 చదరపు కిలోమీటర్ల ల్యాండ్ అవసరం వస్తుంది. అయితే పర్యావరణవేత్తలు చాలామంది ఆందోళన చెందుతున్నారు, ఎన్విరాన్మెంటలిస్టు. అంతేకాకుండా జాతీయ హరిత ట్రిబ్యునల్, ఎన్జిటి అంటే మన జాతీయ హరిత ట్రిబ్యునల్, మరి జాతీయ హరిత ట్రిబ్యునల్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. ఈ క్రమంలో మరి జాతీయ హరిత ట్రిబ్యునల్లో ఉన్నటువంటి ఈ సమస్య కేసు విషయంలో వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే ఇక్కడ ఏవైతే అక్కడ ఈ ఒక నికోబార్ దీవులలో షోంపెన్ అని చెప్పేసి ఒక తెగ వాళ్ళు ఉన్నారండి. ఈ షోంపెన్ అనే తెగ ఏంటంటే అత్యంత దుర్బలమైన పరిస్థితి, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. మనకి భారత ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందండి, ప్రధానమంత్రి జన్మన్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ప్రధానమంత్రి 2023 నవంబర్ 15న ప్రారంభించింది. ఈ ప్రధానమంత్రి జన్మన్ యోజనలో 75 గిరిజన తెగలలో ఒక విద్య సౌకర్యాలు కల్పించాలి, ఎడ్యుకేషన్ హెల్త్ ఫెసిలిటీ కల్పించాలని ఈ యొక్క పీవీటీజీ వర్గాలకు కొన్ని నిధులు కూడా కేటాయించారు. ఈ క్రమంలో షోంపెన్ కమ్యూనిటీ ఈ నికోబార్ దీవులలో ఉంది. ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ వస్తుందో షోంపెన్ కమ్యూనిటీ తన మనుగడ ఆ విధంగా కోల్పోయే అవకాశం ఉందని చెప్పేసి కేసు వాదిస్తున్న నేపథ్యం. అంతేకాకుండా భారత ప్రభుత్వం యొక్క ఏదైతే ఇన్లాండ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనే విధానం ఉందో, ఆ చట్టం ఏదైతే ఉందో ఇన్లాండ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అంటే ఏంటంటే తీర ప్రాంతంలో ఏమైతే సముద్ర తీర ప్రాంతంలో ఏవైతే ఉంటాయో అక్కడ మనం ల్యాండ్ని రెగ్యులేట్ చేసే విషయంలో, అభివృద్ధి చేసే విషయంలో కొన్ని ప్రమాణాలను పాటించాలి. దీని విరుద్ధంగా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారని ప్రతిపక్షాలు, దాంతోపాటుగా కొందరు పర్యావరణవేత్తలు కూడా ఎన్జిటిలో జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది. ఈ క్రమంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ది ఇండియా మన భారతదేశంలో ఒక న్యాయవాది అనమాట. ఇప్పుడు మనకు అటార్నీ జనరల్ ఉంటారు, మన దేశంలో అత్యున్నతమైన న్యాయాధికారి, తర్వాత సొలిసిటర్ జనరల్ ఉంటారు, తర్వాత అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఉంటారు. వారి ఐశ్వర్య భట్ అండి. మరి ఐశ్వర్య భట్ గారు ఎన్జిటిలో ఒక వాదన చేశారు. భారత ప్రభుత్వానికి తెలుసు, ఎందుకోసం అంటే షోంపెన్ వర్గాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు, అభివృద్ధి చేయడం తెలుసు, దానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, వారికి ఒక సంబంధించినటువంటి పునరావాసం రీహాబిలిటేషన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఆ విషయం గమనించండి.
అంతేకాకుండా ఇంకా గమనించినట్లయితే అండమాన్ నికోబార్ దీవులలో మనకి జరావా తెగ అని ఉందండి. ఈ జరావా తెగ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈ సంవత్సరం న్యూస్లో ఉన్నారు. ఈ అండమాన్ నికోబార్ దీవులో ఉన్నటువంటి కమ్యూనిటీ, ఈ జరావా కమ్యూనిటీకి ఫస్ట్ టైం జాతీయ ఎన్నికల సంఘం వీళ్ళకి ఒక 19 మందికి ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డ్స్, ఒక ఎపిక్ కార్డ్స్ అంటే కానీ ఎలక్షన్ సంబంధించిన ఫోటో ఐడి కార్డ్స్ని, ఎపిక్ కార్డ్స్ని తొలిసారిగా అందజేయడం జరిగిందనమాట. ఈ నేపథ్యాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం అనేది ఉందండి. సో వెరీ ఇంపార్టెంట్ విషయం అండి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఎందుకు న్యూస్లో ఉంది ఏంటో మనం చూసుకోవాలి. ఆ ఏరియా ఎంత విధంగా అక్కడ డెవలప్ చేస్తున్న విషయం తెలుసుకోవాలి, ఎంత ఫండ్ అలొకేట్ చేసారో కూడా తెలుసుకోవాలండి. ఎన్జిటి అండి. సో మరి పర్యావరణ చట్టాలని, వన్యప్రాణి సంరక్షణ చట్టాలు, ఇలాంటి అన్ని చట్టాలను కూడా సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత తీసుకుంటుంది ఎన్జిటి అన్నమాట. మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010 సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డటువంటి సంస్థ ఎన్జిటి. సో మరి ప్రజెంట్ మనకి ఎన్జిటికి చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారంటే ప్రకాష్ కుమార్ శ్రీవాత్సవ్ అండి. సో ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ్ అనేవారు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి చైర్మన్గా పనిచేస్తున్న వారు ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ్ అండి. ప్రవీణ్ కుమార్. సో ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ్ అనేవారు ఎవరు అని చెప్పేసి అంటే వారు ఓకేనా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. అదే ప్రకాష్ కుమార్ శ్రీవాత్సవ ఎవరు అని అంటే ఎన్జిటికి చైర్మన్గా పనిచేస్తున్నారు. మరి ఇక్కడ మన దేశంలో అత్యున్నతమైన న్యాయాధికారి అంటే అటార్నీ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఆర్ వెంకటరమణి గారు అటార్నీ జనరల్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం గమనించండి. మరో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సొలిసిటర్ జనరల్ ఉంటారు. సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్న వారు తుషార్ మెహతా అండి. సో వీరి తర్వాత స్థానంలో ఉండేవారు ఒక మనకి ఎవరు అని చెప్పేసి అంటే అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు ఉన్నవారు ఐశ్వర్య భట్ అనమాట. అలా మనకి పర్సన్స్ ఇన్ ద న్యూస్లో కూడా తెలుసుకుంటాం. అండమాన్ నికోబార్ దీవులకి ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్న వారు సో దేవేంద్ర కుమార్ జోషి, డికే జోషి అండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెరీ రీసెంట్గా ఫ్రెండ్స్ మనకు గమనించండి, నవంబర్ 10ని మనకి సిపి బ్రౌన్ యొక్క జయంతిని, తెలుగు భాషను ఆ విధంగా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వారు, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా చేసిన వాళ్ళలో ఒకరు మరి సిపి బ్రౌన్. మరి సిపి బ్రౌన్ని మనం ఓకేనా వీరి యొక్క జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ప్రముఖ సామాజిక తత్వవేత్తగా ఎంతో పేరు పొందడం జరిగింది. సో స్వరకర్త కూడా పేరు పొందడం జరిగింది. సో ఎవరు అంటే వారే కనకదాస్. ఓకేనా, సో మరి ఎవరండి వారు? కనకదాస్ అండి. కనకదాస్ జయంతి, కనకదాస్ గారు. వారి పూర్తి పేరు వచ్చేసి మనకి భక్త రామదాసు లాగా భక్త కనకదాస్ అండి వారు. ఈ భక్త కనకదాస్ యొక్క జయంతి మరి ఎప్పుడు నవంబర్ 8ని ఎలా ప్రకటించడం జరిగిందంటే రాష్ట్ర పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈసారి రాష్ట్ర పండుగ మరి మన యొక్క భక్త కనకదాస్ యొక్క జయంతి ఉత్సవం అనేది అనంతపురంలోని కళ్యాణదుర్గంలో నిర్వహించబోతున్నటువంటి విషయాన్ని సో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో 2 డేట్స్ గుర్తుపెట్టుకోండి. నవంబర్ 10 వచ్చేసి సిపి బ్రౌన్ జయంతి, అది ఏపీ స్టేట్ ఫెస్టివల్గా. నవంబర్ 8 ఓకేనా భక్త కనకదాస్ యొక్క జయంతి, వారి యొక్క జయంతిని ఎలా ప్రకటించడం జరిగిందంటే సామాజిక తత్వవేత్త సరకర్త అయినటువంటి వారి పేరు పైన సో మరి ఏపీ ఫెస్టివల్గా నవంబర్ 8న నిర్వహించుకోవడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికి అధికారికంగా గత 2-3 డేస్ నుంచి మనం వార్తల్లో ఉంటున్న విషయం అండి. సో మరికి వారే జస్టిస్ సూర్యకాంత్ గారండి. మన భారత సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్ తర్వాత అత్యంత సీనియర్ ఎవరు అని చెప్పేసి అంటే సో మనకి ఎవరండి వారు? జస్టిస్ ఓకేనా సూర్యకాంత్ గారు మరి ఒక ఆనవాయితీ నడుస్తూ ఉంది. ఒక నెల కన్నా ముందు రోజు అంటే నెల ముందు రోజు ఏం చేశారంటే తను రిటైర్మెంట్ అయ్యడానికి ఒక 1 మంత్ ముందే సో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఉంటారనే విషయాన్ని ఆ విధంగా న్యాయశాఖకు సిఫార్సు చేస్తారు. ఆ క్రమంలో మరి న్యాయశాఖకు సిఫార్సు చేస్తే న్యాయశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేయడం జరిగింది సూర్యకాంత్ పేరుని. ఫైనల్గా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒక తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ అంటే అర్థమైంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఇండియన్ సుప్రీంకోర్టు అనమాట. చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఇండియన్ సుప్రీంకోర్టుగా ఎవరిని ఆ విధంగా ప్రకటించడం జరిగింది నవంబర్ 24, 2025 అండి. నవంబర్ 24, 2025 నుండి ఎవరు పనిచేయబోతున్నారంటే జస్టిస్ సూర్యకాంత్ గారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి, యూనియన్ లా మినిస్టర్ అండి, కేంద్ర న్యాయశాఖ మంత్రి, యూనియన్ లా మినిస్టర్ అండి. ఎవరండి యూనియన్ లా మినిస్టర్ అంటే అర్జున్ రామ్ మేఘ్వాల్ అండి. వీరు తమ యొక్క సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగిందనమాట. సో ఈ నేపథ్యం చూసినట్లయితే నవంబర్ 24, 2025 ఎందుకోసం అంటే నవంబర్ 23, 2025 ప్రజెంట్ మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అండి, భూషణ్ రామకృష్ణ గవాయ్
జస్టిస్ బిఆర్ గవాయ్ తన పదవికి ఆ విధంగా రాజీనామా చేయబోతున్నాడు, వీడ్కోలు పలకబోతున్నాడు. కారణం ఏంటంటే రిటైర్మెంట్ కాబోతున్నాడు. సో మరి సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి బిఆర్ గవాయ్ గారు సో మరి భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనటువంటి తొలి బౌద్ధ మతస్థుడు అండ్ రెండవ దళితుడిగా ఉన్నారు. ఎవరంటే కేజీ బాలకృష్ణన్ తర్వాత సో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టారు బిఆర్ గవాయ్. ఇలాంటి నేపథ్యంలో మనం చూసినట్లయితే ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క జస్టిస్ సూర్యకాంత్ గారు నవంబర్ 24, 2025 ప్రమాణ స్వీకారం చేసి 2027 ఫిబ్రవరి 9 వరకు కూడా పనిచేస్తారు. ఎవరండి వారు? సో జస్టిస్ సూర్యకాంత్ గారు అనమాట. ఈ నేపథ్యంలో చూసినట్లయితే బిఆర్ గవాయ్ ఇంతవరకు అంటే నవంబర్ 23 వరకు కౌంట్ చేసి 194 రోజులు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. వీరికన్నా ముందు బిఆర్ గవాయ్ కన్నా ముందు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారైతే 51వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వీరు 183 రోజులు పనిచేయడం జరిగింది. వీరి యొక్క నేపథ్యం గమనించాలి. మనకు సుప్రీంకోర్టుకి 50వ ప్రధాన న్యాయమూర్తి ఎవరండి వారు? సో వారే జస్టిస్ డివై చంద్రచూడ్ అనమాట. సో ఇలాంటి నేపథ్యాన్ని గమనిస్తూ మరి వీరి యొక్క నేపథ్యం జస్టిస్ సూర్యకాంత్ గారి యొక్క నేపథ్యం ఏంటంటే రెండు ఉన్నాయండి. ఏంటంటే జస్టిస్ సూర్యకాంత్ గారు హర్యానా రాష్ట్రం నుండి ప్రీవియస్ క్లాసులు కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. హర్యానా రాష్ట్రం నుండి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టినటువంటి ఫస్ట్ వ్యక్తి అనమాట. హర్యానా రాష్ట్రం నుండి ఫస్ట్ వ్యక్తి. అంతేకాకుండా వీరు హర్యానా రాష్ట్రానికి చిన్న వయసులోనే అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. తదనంతరం వారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి కూడా పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకి అక్టోబర్ 5, 2018 నుండి మే 24, 2019 వరకు పనిచేశారు. ఈ మే 24, 2019 నుండి కూడా వారు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న నేపథ్యం. ఇంతవరకు మన భారత సుప్రీంకోర్టులో మరి అంటే వీరు 53వ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు, కానీ అవుతున్నారు నవంబర్ 24న. కానీ ఇంతవరకు మన భారత సుప్రీంకోర్టు వివిధ కేసెస్ వచ్చినప్పుడు ఆ కేసుల విషయంలో ధర్మాసనం ఏర్పాటు చేసినప్పుడు సుమారు 300 ధర్మాసనంలలో కూడా వారు క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగిందన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలండి జస్టిస్ సూర్యకాంత్ గారు. మరి జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రజెంట్ మరి ఇప్పుడు నల్సాగ్ చైర్మన్గా ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్ ఉంటారో వారిని నల్సాగ్ చైర్మన్గా నియమిస్తారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ప్రజెంట్ చైర్మన్ కూడా ఎవరండి? జస్టిస్ సూర్యకాంత్ గారు. సో నవంబర్ 24, 2025 నుండి భారతదేశ సుప్రీంకోర్టుకి 53వ ప్రధాన న్యాయమూర్తిగా సో మరి అధికారికంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది. నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అంటే దీని రాష్ట్రపతి గారు కూడా ఆమోద ముద్ర కూడా వేయడం జరిగిందన్నమాట. ఇది ఒక నేపథ్యం. ఇప్పుడు అఫీషియల్ నోట్ వచ్చిందన్నమాట ఈ విషయంలో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక నవంబర్ వచ్చింది, డిసెంబర్ వస్తుంది. ఎందుకు ఇది అక్టోబర్ 31 రేపు నుండి నవంబర్ 1 ఇప్పటి నుండి ఏంటంటే వివిధ డిక్షనరీస్ అన్నీ కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఇలాంటి సంస్థలు ఏం చేస్తాయంటే వర్డ్ ఆఫ్ ద ఇయర్ని ప్రకటిస్తూ ఉంటాయి. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సంవత్సరం ఫస్ట్ టైం ప్రకటించిన ఒక సంస్థ అంటే dictionary.com అనే ఒక ఆన్లైన్ సంస్థ అండి. ఈసారి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా దేన్ని ప్రకటించడం జరిగిందంటే 6-7 అండి. కొంచెం గ్యాప్ ఉంటుంది. 6-7 ఏంటండి 6-7 వర్డ్ ఆఫ్ ద ఇయర్? ఇది వర్డ్ ఎందుకని అవుతుంది? ఇది ఒక లెటర్ కదా, ఇది ఒక నెంబర్ కదా అంటే నెంబరే, కానీ మనం చదువుతున్నప్పుడు 6-7 అని చదువుతాం కదా. 6 కొంచెం గ్యాప్ ఇచ్చి 7 అని చదువుతాం. ఇలా చెప్పడమే ఏమవుతుందంటే ఇది ఈసారి వర్డ్ ఆఫ్ ద ఇయర్ చాలామంది దీనిపైన మాట్లాడుకోవడం జరిగింది. ఏంది 6-7 అంటే అబౌవ్ 30 years ఎవరైతే 30 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నారో 30 ఏళ్ళ పైబడిన వారు అని చెప్పేసి అర్థం వచ్చే విధంగా 6-7 అని చెప్పేసి అలా చెప్తారనమాట. ఈ పదాన్ని ఎవరు బాగా పాపులర్ చేశారంటే అమెరికా దేశానికి చెందినటువంటి ఒక ర్యాంపర్ ఉన్నారంటే ఒక సింగర్ ఉన్నారు స్క్రిల్లా. ఈ స్క్రిల్లా తన పాట పాడారు, డ్రిల్ సాంగ్ అని చెప్పి ఒక పాట ఉంది. ఆ పాటలో ఈ వర్డ్ని చాలాసార్లు కూడా యూజ్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ వర్డ్ని ఎవరు ఎక్కువ యూజ్ చేస్తున్నారంటే జనరేషన్ ఆల్ఫా. ఎవరండి జనరేషన్ ఆల్ఫా అంటే ఎవరు? సో అనే విషయం కాదు. జనరేషన్ జెడ్ ఉంది మనకి. జనరేషన్ జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్య పుట్టేవాళ్ళు జనరేషన్ జెడ్. 2012 నుంచి 2020 వరకు పుట్టే వాళ్ళు ఏంటంటే జనరేషన్ ఆల్ఫా అవుతుందండి. ఇప్పుడు జనరేషన్ బీటా అంటే 2025 నుండి 2039 మధ్య పుట్టే వాళ్ళని మనం జనరేషన్ జెడ్ అంటాం. మన ప్రీవియస్ క్లాసెస్లో ప్రతి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. 1997, 2012 అండి. ఏంటిది? ఈ మధ్యకాలంలో పుట్టిన వాళ్ళు జనరేషన్ జెడ్ అండి. మరి ఈ జనరేషన్ జెడ్ అనే ఉద్యమము ఈ మధ్యలో నేపాల్లో మనం చూసాము, అంతకన్నా ముందు బంగ్లాదేశ్లో, అంతకన్నా ముందు శ్రీలంకలో, సో మరి మడగాస్కర్ దేశంలో కూడా చూడడం జరిగింది. మరి ఇప్పుడు జనరేషన్ జెడ్ అండి. జనరేషన్ ఆల్ఫా అంటే ఏంటి? జనరేషన్ ఆల్ఫా
ఆల్ఫా అంటే 2012 నుండి అంటే 2012 నుండి 2024 వరకు కూడా ఎవరైతే జన్మించారో అంటే 2013 వస్తుంది, ఎందుకోసం 2012 అంటే అక్కడ వరకు వస్తుంది కాబట్టి 2013 నుండి 2024 మధ్య పుట్టే వాళ్ళు జనరేషన్ ఆల్ఫా, 2025 నుండి 2039 మధ్య పుట్టే వాళ్ళని ఏమంటున్నాం అంటే జనరేషన్ బీటా అని చెప్పేసి అంటామండి, జనరేషన్ బీటా. సో ఇలా అత్యంత ఆధునిక సౌకర్యాలుగా ఆ విధంగా పుడుతున్నారనమాట. ఈ క్రమంలో మరి జనరేషన్ ఆల్ఫా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పుట్టినవారు ఎక్కువగా ఏం చేస్తున్నారంటే ఈ వర్డ్ని 6 and 7 వాడుతున్నారు అనమాట. జనరేషన్ ఆల్ఫా అంటే 2013 నుండి 2024 మధ్య పుట్టే వాళ్ళని గమనించండి. కొన్ని పేపర్లో 2012 అని ఇచ్చారు, బట్ ఇక్కడ ఇదంతా కూడా ఒక క్యాలిక్యులేషన్స్గా మనకు ఉంటాయండి. సో ఆ విషయం గమనిస్తూ మనం ఆ పదాలు ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. 6-7 ఒక వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2025గా 6-7ని ప్రకటించిన సంస్థ ఏదంటే ఆన్లైన్ సంస్థ dictionary.com అండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఐఐటి మద్రాస్. మరి ఈరోజు మన భారతదేశంలో మన అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ అండి. మరి ఐఐటి మద్రాస్ అయితే ఒక మనకి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ అని చెప్పేసి అంటాం. మరి కేంద్ర విద్యాశాఖ ఇచ్చే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో ఎప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటుంది ఐఐటి మద్రాస్. ఈ క్రమంలో ఐఐటి మద్రాస్ మరొక సంవత్సరం పరిశోధన చేసింది, నిట్టనిలువు టేకప్ ల్యాండింగ్ పరిజ్ఞానంపై ముందడుగు చేసింది అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా స్పేస్ ఎక్స్ ప్రయోగాలు మనం చూసినాం అనుకోండి, స్పేస్ ఎక్స్ సంబంధించిన ఫాల్కన్ 9 అనే రాకెట్ ఉంటుంది, అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిస్తుంది, మళ్ళీ వచ్చి అది ఏమవుతుందంటే ల్యాండ్ అవుతుందండి ఫ్లోరిడా దగ్గర, కేప్ కనర్వాల్ దగ్గర, ఆ సంబంధించినటువంటి ఆ కేప్ కనర్వాల్ అని చెప్పేసి అంటాం, ఆ దగ్గర ల్యాండ్ అవుతుంది అనమాట. ఎట్లా ల్యాండ్ అవుతుంది, ఇట్లా నిట్టనిలువుగా ల్యాండ్ అవుతుందండి. అదేవిధంగా అలాంటి సాంకేతికత మన ఐఐటి మద్రాసు చేయడంలో ఒక ముందడుగు, ఒక ఫస్ట్ స్టెప్ పడిందనమాట. అలాంటి టెక్నాలజీని మనం VTOL టెక్నాలజీ అంటారండి, వర్టికల్ టేక్ఆఫ్ అండ్ ల్యాండింగ్. వర్టికల్ టేకప్ అండి, పైకి వెళ్ళా వెళ్తుంది, అండ్ ల్యాండింగ్ అలానే ల్యాండింగ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ VTOL అండి. సో అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఫోన్లలో కూడా ఉంటుందండి VOLT, అది వల్ల వేరే వొలటైల్, అది లాంగ్ టర్మ్ ఇవాల్యూషన్ అని చెప్పేసి మన ఫోన్లలో ఉంటుంది. ఇది కాదండి, ఇది చూడండి VTOL అంటే వర్టికల్ టేకప్ అండ్ ల్యాండింగ్. సో మన నిట్టనిలువు టేకప్ అండ్ ల్యాండింగ్ విషయంలో ఒక ముందడుగు పడినట్టు ఐఐటి మద్రాస్ చెప్పడం జరిగిందండి. వెరీ 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 ఇంపార్టెంట్ సంబంధించిన ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ అండి. 4 పాయింట్లే ఉన్నాయి, 2 పాయింట్లే ఉన్నాయి, మరి ఎక్కువ ఎలాబరేట్ లేదు. మొత్తం కూడా పేపర్ మొత్తం కూడా కటింగ్స్ అవసరం లేదండి, మనకు అందులో ఉన్నటువంటి థీమ్ అవసరం, అందులో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గమనించుకోవాల్సిన అవసరం ఉందండి. సో మనం పేపర్ రీడింగ్ చేయడం లేదు, న్యూస్ పేపర్ రీడింగ్ కాదండి, న్యూస్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాన్ని మనం కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ విషయంలో భారతదేశంలో ఫస్ట్ టైం ఒక నిట్టనిలువు టేకప్ అండ్ ల్యాండింగ్ పరిజ్ఞానంపై ముందడుగు చేసినటువంటి సంస్థ ఇది ఐఐటి మద్రాస్. ఎందుకోసం అంటే రానున్న రోజుల్లో మనం రీయూజబుల్ రాకెట్స్ మనం వాడుకుంటాం, తిరిగి పునర్వినియోగించుకునే రాకెట్లను మనం వాడుకుంటాం. ఇప్పుడు PSLV రాకెట్స్ పోతున్నాయి అంతరిక్షంలోకి, ఆ విధంగా రాకెట్లని వివిధ శాటిలైట్స్ని ఆ విధంగా డ్రాప్ చేస్తున్నాయి, కానీ అవి అక్కడే మాడిపోతున్నాయి. అలా కాదు, ఫ్యూచర్ రోజులలో మనకి ఎలా ఉంటుందంటే RLV-TD టెక్నాలజీ, రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ పద్ధతి ద్వారా ఈరోజు మనం మళ్ళీ తిరిగి పునర్వినియోగం చేసుకునే ఫాల్కన్ 9 రాకెట్లు, స్పేస్ ఎక్స్ లాంటివి మనం అభివృద్ధి చేయబోతున్నాం. అంతేకాకుండా మరి అంగారక గ్రహం మీదకి, అంతేకాకుండా మానవ సహిత యాత్ర చేయడానికి ఆ విధంగా వెళ్తున్నాం. అలాంటప్పుడు నిట్టనిలువు ల్యాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే నిట్టనిలువు ల్యాండింగ్లో, ఈ వర్టికల్ ల్యాండింగ్లో టేకప్ ఓకే, ల్యాండింగ్లో ఏంటంటే సో వేగం చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే గ్రావిటేషన్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం ఆ విధంగా స్పీడ్గా వచ్చినప్పుడు అలా కాదు, నెమ్మదిగా రావాల్సిన అవసరం ఉంది. అదంతా కూడా కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. అలాంటి దాంట్లో ఒక ముందడుగు వేసామని చెప్పేసి ఐఐటి మద్రాస్ చెప్పడం జరిగింది. సో మనం యాక్సెప్ట్ టు ఐఐటి మద్రాస్ ఒక ఆవిష్కరణ కండి. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ విషయం అండి, చాబార్ ఓడరేవు. సో చాబార్ ఓడరేవు చాలా క్రియాశీలకమైందండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే గతంలో మనం చూసినట్లయితే పాకిస్తాన్లోని ఒక ఓడరేవుని మనం వాడుకునే వాళ్ళం. సో పాకిస్తాన్లోని గ్వాదర్ అనే ఓడరేవును మనం వాడుకునే వాళ్ళం అండి, వాడుకునే వాళ్ళం. తర్వాత క్రమంలో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం రావడం ఇలాంటివి జరిగినాయి. ఇలాంటి క్రమంలో మనం ఏం చేసామంటే, సో ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు, ఎక్కడైతే మన గుజరాత్లో కాండ్లా ఓడరేవు ఉంది, ఈ కాండ్లా ఓడరేవు అనేది మన ప్రజెంట్ పండిట్ దీన్ దయాళ్ ఓడరేవు అంటున్నాం. అక్కడ నుండి గ్వాదర్ ఓడరేవుకి వెళ్ళడం, గ్వాదర్ ఓడరేవు నుండి మనం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ తీసుకోవడం జరిగిందనమాట ఇక్కడ. అలా కాకుండా పాకిస్తాన్తో ఉన్నటువంటి వైఖరి, అంతేకాకుండా ఈ గ్వాదర్ ఓడరేవుని చైనా కూడా లీజ్ తీసుకుందండి. ఎందుకోసం అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా చైనా లీజుకు తీసుకుంది. అలాంటప్పుడు చైనా లీజు తీసుకున్నట్టు గ్వాదర్ ఓడరేవుని వినియోగించుకోవడం బాగుండదు. కాబట్టి మనం చాలా వ్యూహాత్మకంగా
చాలా స్ట్రాటజీగా ఒక ఏం చేసామని చెప్పేసి అంటే ఏం చేసాం తెలుసా అండి, మనం ఇరాన్లోని చాబార్ ఓడరేవుని మనం అభివృద్ధి చేసామండి. ఇరాన్లోని చాబార్ ఓడరేవుని మన సొంత ఖర్చుతో అభివృద్ధి చేశాం. ఈ విషయంలో ఇరాన్ దేశం అప్పుడు అధ్యక్షుడు ఉండేవారంటే అతను హసన్ రోహిని అనేవారు ఉండేవారు. వారితో ఒక ఒప్పందం కూడా జరిగిందన్నమాట. సో అలాంటి క్రమంలో సో మరి చాబార్ ఓడరేవు ఇరాన్లో ఉంది. ఇరాన్లో అభివృద్ధి చేసుకున్నాం, మనం వాడుకోవాలి, ఒక 10 years వాడుకోవాలని కూడా అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ ఈ మధ్యలో గమనించండి, ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్ దాడి చేసింది, ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసింది. ఇరాన్పై ఇంకొక విషయం గమనించండి, అమెరికా కూడా ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ అనే పేరుతో దాడి చేసింది. మరి ఇలాంటి సందర్భంలో అమెరికా ఇరాన్ పైన ఎన్నో ఆంక్షలు, ఎన్నో ఇంపోజిషన్స్గా, ఎన్నో ఫైనాన్షియల్ ఇంపోజిషన్, ఎన్నో ఆర్థికమైన ఆంక్షలు, ఇలా డిఫెన్స్ సంబంధించిన ఇంపోజిషన్స్ కూడా, ఆంక్షలు కూడా విధించింది అమెరికా. అలాంటప్పుడు మరి ఇరాన్లో ఉన్న చాబార్ ఓడరేవు ఏంటి పరిస్థితి అన్నప్పుడు భారత్ అండ్ అమెరికా దేశాల మధ్య ఉన్నటువంటి కొన్ని దౌత్య సంబంధాల పరిధి మేరకి సో అమెరికా ఏం చేసిందంటే ఒక చాబార్ ఓడరేవు పైన ఎలాంటి ఆంక్షలు లేవు. సో మరో 6 months వరకు, మరో 6 నెలల పాటు చాబారు పైన అమెరికా ఆంక్షలు ఎలాంటి లేవు అని చెప్పేసి మన భారత కేంద్ర విదేశీ వ్యవహారాల ఒక అధికార ప్రతినిధి, ఒక స్పోక్స్ పర్సన్ ఉంటాడు, అతనే సో రణధీర్ జైస్వాల్ గారు నిన్న ప్రకటించడం జరిగిందనమాట. ఈ విషయంలో కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పుకుందాం. 2024 May 13న 10 ఏళ్ల పాటు ఈ యొక్క చాబార్ ఓడరేవును నిర్వహణ చేసుకునే విషయంలో భారత్ ఇరాన్ల మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం పైన భారతదేశానికి చెందినటువంటి ఇండియన్ పోర్ట్స్ అంటే ఓడరేవులు అండి, ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ సంస్థ అండ్ ఇరాన్ దేశానికి చెందినటువంటి పోర్ట్ అండ్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ వాళ్ళు సంతకాలు చేయడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్గా మనం అంతర్జాతీయ విషయాల్లో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ చూడండి, సుప్రాప్లెక్స్ క్రజ్. ఏంటండి సుప్రాప్లెక్స్ క్రజ్ అండి, సుప్రాప్లెక్స్. సో సుప్రాప్లెక్స్ క్రజ్ అని చెప్పేసి అంటాం. ఏంటి అని చెప్పేసి అంటే ఇది ఒక స్టంట్స్ అనమాట. ఇక్కడ చూసాను చూడండి, ఇది మనకి ఒక హృదయానికి సంబంధించినటువంటి, హార్ట్కి సంబంధించినటువంటి స్టంట్స్ చేస్తూ అంటారు. సో స్టంట్ హార్ట్ అండి, గుండె అండి, హృదయం అండి, మరి హార్ట్కి కొన్ని స్టంట్స్ వేస్తూ ఉంటున్నారు. ఈ స్టంట్స్లో తయారీలో ఇటు మన భారతదేశం ఆత్మనిర్భరత అని చెప్పేసి అంటాం, సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పేసి అంటాం, ఇండిజినస్ అంటాం, స్వదేశంగా తయారు చేసుకోవడం అంటాం. ఇవన్నీ కూడా ఏమైందంటే ఈరోజు సో మనము ఒక హృద్రోగుల కోసం అంటే ఆర్టిఫిషియల్ గురించి భారత్ స్వదేశంగా రూపొందించిన స్టంట్ మరి సుప్రాప్లెక్స్ క్రజ్ అండి. ఇది అంతర్జాతీయ విషయంలో ఎంతో గుర్తింపు రావడం జరిగిందనమాట. మరి ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్ జరిగినాయి. ఇలా ప్రదర్శనలు జరిగినప్పుడు సో ఈ యొక్క సుప్రాప్లెక్స్ క్రజ్ అనేది మన భారత స్వదేశంగా తయారు చేయడం జరిగింది. ఈ స్వదేశంగా తయారు చేసిన ఇది వివిధ ఒక హార్ట్ పేషెంట్ పైన ట్రయల్స్ కూడా నిర్వహించారు. టుక్సిడో ఏదంటే టుక్సిడో 2, ఈ టుక్సిడో 2 అనే పేరు పైన సో ట్రయల్స్ కూడా నిర్వహించడం జరిగింది, సక్సెస్ అయింది. అమెరికా దేశానికి చెందినటువంటి ఏదైతే సైన్స్ ఉందో, గ్జైన్స్ అంటామండి, గ్జైన్స్ ఏదైతే గ్జైన్స్ అని చెప్పేసి అంటామండి. ఈ అమెరికా దేశం చెందిన గ్జైన్స్ అనే స్టంట్ అనేది ప్రపంచంలో అత్యున్నతమైందన్నమాట, మోస్ట్ స్టాండర్డ్, మోస్ట్ క్వాలిటీ. దాంతో పోలిస్తే మన సుప్రాప్లెక్స్ క్రజ్ అనే స్టంట్ చాలా అత్యున్నతమైంది, చాలా స్టాండర్డ్గా ఉంది, చాలా క్వాలిటీగా ఉందని చెప్పేసి ఆ విధంగా ఒక అప్రిసియేషన్ రావడం జరిగింది. ఆ క్రమంలో ఇటీవల వార్తలున్న సుప్రాప్లెక్స్ క్రజ్ ఏంటంటే ఇటీవల వార్తలున్న సుప్రాప్లెక్స్ క్రజ్ అంటే ఏంటంటే ఇండియాస్ ఇండిజినస్ ఒక స్టంట్ యూజింగ్ ఫర్ ది ఒక హార్ట్ పేషెంట్స్ అనమాట. హృద్రోగుల గురించి భారత్ స్వదేశీగా రూపొందించిన ఆత్మనిర్భరత కార్యక్రమం రూపొందించినటువంటి ఒక స్టంట్గా మనకు ప్రపంచ ఖ్యాతి చెందిందని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈరోజు చూడండి, మనం తొలిసారిగా ఈరోజు వైద్య రంగంలో కూడా ఎన్నో సంబంధించినటువంటి ఆవిష్కరణలు వస్తున్నాయి. వెరీ రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం, మనం ఒక బ్యాక్టీరియాని ఆ విధంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాం, AMR. ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి AMR అంటామండి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే సూక్ష్మజీవులని ఆ విధంగా ప్రాలదొల్లే ఉద్దేశంతో వ్యాధికారక సూక్ష్మజీవులపైన పోరాటం చేయడానికి మన భారత్ స్వదేశంగా నపిత్రోమైసిన్ అని చెప్పేసి ఒక యాంటీబయాటిక్ని, నమిత్రోమైసిన్ అని చెప్పేసి ఒక యాంటీబయాటిక్ని కూడా మనం కనిపెట్టడం జరిగింది అనే విషయం గమనించండి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి, RIL అండ్ గూగుల్ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ ముఖేష్ అంబానీ నేతృత్వంలో ఉన్నటువంటి కంపెనీ. సో అందరికీ తెలుసండి, రిలయన్స్ వాళ్ళు సో మరి జియో సంబంధించినటువంటి ఒక సెల్యులార్ నెట్వర్క్ ఉంది. మరి జియో యూజర్స్ వాళ్ళకి ఎవరైతే 18 నుండి 25 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉంటుందో ఆ జియో యూజర్స్కి ఒక జెమినీ AI అంటే గూగుల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం ఇస్తుందండి. గూగుల్ వాళ్ళు ప్రారంభించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామే ఈ గూగుల్ AI.
ఈ గూగుల్ ఏఐ అంటే ఒక సంవత్సరం ఒక 18 మంత్స్ వాడాలంటే 32,000 రూపాయలు అయితే 32,500 రూపీస్కి అయితే 32,500 రూపాయలు. అయితే ఫ్రీగా 18 నుండి 25 సంవత్సరాల లోపు ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే జియో యూజర్స్ ఉంటారో వాళ్ళకు ఫ్రీగా ఒక 18 మంత్స్ ఈ జెమినీ ఏఐని వాడుకోవచ్చు అని చెప్పేసి ఒక అవకాశం ఇస్తారు అనమాట. సో ఈ విషయాన్ని ఎందుకు ఇట్లా వచ్చిందంటే మార్కెట్లో పోటీ. ఈ ఓపెన్ ఏఐ అనే సంస్థ ఉందండి, శామ్ ఆల్ట్మన్ ప్రారంభించినటువంటి సంస్థ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న సంస్థ ఓపెన్ ఏఐ అనే సంస్థ. ఈ ఓపెన్ ఏఐ అనే సంస్థ వాళ్ళు ఏం చేశారంటే చాట్ జీపీటీ గోని మన దేశంలో వినియోగదారులకు 1 year ఫ్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట సెల్లార్ వినియోగదారులకు. ఆ క్రమంలో దానికి ధీటుగా ఇది జియో వాళ్ళు ఇస్తున్నారన్న విషయం గమనించండి. ఇది ఒక కరెంట్ ఎకనామీలో ఉన్నటువంటి అంశం అండి, జాతీయ అంశం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్రిసాట్ సంస్థ. మరి ఇక్రిసాట్ సంస్థ ఫ్రెండ్స్ మనకు తెలుసు ఈరోజు ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ అని చెప్పేసి అంటాం. 1972లో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఏజెన్సీనే ఏదండి ఇక్రిసాట్ అనే సంస్థ. మరి ఇక్రిసాట్ సంస్థ మన భారతదేశంలో మెట్ట పంటల విషయంలో, ఉష్ణమండల ప్రాంతాల్లోని మెట్ట పంటల విషయంలో, అర్ధశుష్క ప్రాంతాల్లో చాలా ఒక పంటలను ఆ విధంగా వెరైటీస్ని వంగడాలను తయారు చేస్తూ ఉంది. వెరీ రీసెంట్ గమనించినట్లయితే మన ఇక్రిసాట్ చేత ఒక కంది వంగడం అభివృద్ధి చేయబడింది. ఈ కంది వంగడం అనేది సో దాని యొక్క క్రాప్ అనేది 6 to 8 months పట్టదండి. జనరల్గా ఓ 4 monthsకి ఒక క్రాప్ వచ్చే విధంగా, సంవత్సరంలో 3 పంటలు వచ్చే విధంగా కంది పంటను అభివృద్ధి చేయడం జరిగిన విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం మనకి ఉందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్గా సో మరి దానికే మనకి ఒక ఇలాంటి నేపథ్యంలో ఇక్రిసాట్ వాళ్ళు, ఇండియన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ వాళ్ళు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు, సో మన భారత ప్రభుత్వ బ్యాంకు వాళ్ళు, ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎస్బీఐ, ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ యొక్క సామాజిక బాధ్యతలో భాగంగా కర్ణాటకలోని యూనివర్సిటీ ఆఫ్ ది అగ్రికల్చర్ సైన్సెస్ రాయచూరులో ఉన్నటువంటి సంస్థ, ఈ 3 సంస్థలు సంయుక్తంగా కర్ణాటక తెలంగాణ విషయంలో వ్యవసాయానికి మద్దతుగా ఇవ్వాలి, వ్యవసాయం సంబంధించినటువంటిది అందరికీ అందుబాటులోకి రావాలి, అంటే తక్కువ ధరకి ఆ విధంగా ఎంఎస్పీ రేట్ వచ్చే విధంగా పంటలు పండించుకోవాలి, మంచి నాణ్యమైన పంటలు పండాలనే ఉద్దేశంతో ఈ ఒక స్మార్ట్ క్రాప్ అనే కార్యక్రమం తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ క్రాప్ అంటే ఏంటంటే సస్టైనబుల్ మానిటరింగ్ అండ్ రియల్ టైమ్ ట్రాకింగ్. చూడండి, స్మార్ట్ అంటే చూడండి సస్టైనబుల్గా ఉండాలి, మానిటరింగ్ చేస్తారు, చూస్తారు, సూపర్వైజ్ చేస్తారు, రియల్ టైమ్ ట్రాకింగ్, నిజంగా ప్రొడక్టివిటీ ఎంత వస్తుందో ఒక వంగడంలో చూస్తారనమాట. అండ్ ఫర్ ది క్రాప్ రీసైలెన్స్ అండ్ ఆప్టిమల్ ప్రాక్టీసెస్ అంటాం, అంటే క్రాప్ అనేది ఆ విధంగా తట్టుకునే విధంగా, అంతేకాకుండా అది సరైన విధంగా ఉండే విధంగా చూస్తారన్నమాట. ఇది స్మార్ట్ క్రాప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్రిసాట్కి డైరెక్టర్ జనరల్గా వెరీ ఫస్ట్ టైం మన భారతీయుడు ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు ఈ సంస్థకి. సో మరి ఇన్ని రోజులు ఇది ఇక్రిసాట్ మన భారతదేశంలో ఉన్న ఇప్పటివరకు కూడా డైరెక్టర్ జనరల్ మన భారతీయుడు రాలేదు. ఫస్ట్ టైం an Indian who became the director general to the ICRISAT, his name is Himanshu Pathak, and very very important. And previously worked as ICAR Director General and Indian Council for the Agriculture Research కి వీరు ఒక ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్కి ఇతను డైరెక్టర్ జనరల్ కూడా పనిచేశారు, కాబట్టి ఎక్స్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారండి వారు. గతంలో హిమాంశు పాఠక్ గారు ప్రజెంట్ అయితే డీజీగా పనిచేస్తున్నారు ఇక్రిసాట్కి. మరి ప్రజెంట్ ఐకార్కి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే మంగీ లాల్ జాట్ అండి. సో మంగీ లాల్ జాట్ హ్యాస్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ డైరెక్టర్ జనరల్ టు ది ఐకార్ అనమాట ప్రజెంట్. ఓకే, ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్. ఎందుకోసం అంటే ఐకార్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఐకార్ మరి ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాని విధంగా జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ని సో మనకి డిఆర్ఆర్ ధన్ 100 పేరుతో, పూసా డిఎస్ట్ అనే పేరుతో 2 జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ని కూడా అభివృద్ధి చేయడం జరిగిన విషయాన్ని మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేశాము. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అండి. గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా ఫైర్ పవర్ అంటే ఇక్కడ మిలిటరీ శక్తి అనే విషయం గమనించండి. సో ఫైర్ అండి, సో అగ్ని అన్నమాట, ఫైర్ పవర్ ఇండెక్స్ని ఎవరు దీన్ని విడుదల చేస్తారండి? గ్లోబల్ ఫైర్ పవర్.com అనే ఒక సంస్థ వాళ్ళు విడుదల చేస్తారు. ప్రపంచంలో వివిధ దేశాల యొక్క మిలిటరీ వ్యవస్థ ఎలా ఉంది, మిలిటరీ సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, సైనికుల సంఖ్య ఎలా ఉంది, సైనికులకు వెచ్చిస్తున్న వ్యయం ఎంత, జీతభత్యాలకు ఎంత వెచ్చిస్తున్నారు, వాళ్ళ యొక్క ఆధునికతకు ఎంత చేస్తున్నారు, డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి డిఫెన్స్ సంబంధించిన విషయంలో అని చెప్పేసి మొత్తం 60 పారామీటర్ల ఆధారంగా 6 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆధారంగా ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ని తయారు చేస్తే ప్రపంచంలో వరల్డ్ స్ట్రాంగెస్ట్ మిలిటరీస్, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి, అత్యంత శక్తివంతమైనటువంటి మిలిటరీ శక్తి, అత్యంత శక్తివంతమైనటువంటి ఒక రక్షణ వ్యవస్థ, ఇలాంటి నేపథ్యంలో వ్యవస్థ గల దేశాల జాబితాలో సో మొత్తం ఒక తీసినట్లయితే అమెరికా మొదటి స్థానం ఉంటే, రష్యా 2వ స్థానం ఉంటే, చైనా 3వ స్థానం ఉంటే, మన భారతదేశం ఏది 4వ స్థానంకి వచ్చింది, దక్షిణ కొరియా ఏంటంటే 5వ స్థానంలో నిలిచింది. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అమెరికా, రష్యా, చైనా మొదటి 3 స్థానాలు,
భారతదేశం 4వ స్థానం ఉంది, దక్షిణ కొరియా 5వ స్థానం ఉన్న విషయం గమనించండి. ఇదండి సో మనం గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 విశేషాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి మన భారతదేశం అంటే చెస్ క్రీడాకారులు ఎంతమంది ఉంటారు? ఓన్లీ క్రికెటే కాదు, ఓన్లీ కబడ్డీ కాదు, ఈరోజు ప్రతి క్రీడల్లో కూడా ప్రతి క్రీడలు కూడా మన భారతీయులు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం జరుగుతుంది. సో నిన్నటి రోజునైతే అక్టోబర్ 30, 2025 సో మనకి ఆస్ట్రేలియాని ఓడించారు మన సంబంధించినటువంటి మహిళా క్రికెట్ టీం హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో. అదే రోజున మనకి ఇంకోటి జరిగింది, 90వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్గా ఏఆర్ ఇలంపర్తి అండి. ఏఆర్ ఇలంపర్తి, మరి ఏఆర్ ఇలంపర్తి ఎవరు అని చెప్పేసి అంటే వీరు ఏఆర్ ఇలంపర్తి ఒక తమిళనాడుకు చెందినటువంటి ఒక చెస్ ప్లేయర్. మరి ఇతను చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా ఎలా ఇస్తారంటే 3 GM టైటిల్స్, 3 గ్రాండ్ మాస్టర్స్తో 3 గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించాలి, 2500 ఎల్లో పాయింట్స్ సాధించాలన్నమాట. ఇలా సాధించిన వాళ్ళకి గ్రాండ్ ఇస్తారు. ఈ క్రమంలో మరి 2022 అండర్-14 ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించాడు ఏఆర్ ఇలంపర్తి గతంలో. అండ్ 2023లో 2400 ఎల్లో పాయింట్స్ రేటింగ్ సాధించి ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా కూడా పొందడం జరిగింది. మరి ఈ నేపథ్యం అన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు మరి ఈ సంవత్సరంలోనే చిన్న వయసులోనే మరి ఇక్కడ ఇప్పుడు ఇతను చూసినట్లయితే ఇప్పుడు ఏఆర్ ఇలంపర్తి భారత 90వ గ్రాండ్ మాస్టర్గా వారు 90వ చెస్ గ్రాండ్ మాస్టర్గా టైటిల్ అనేది పొందడం జరిగిన విషయం గమనిస్తూ ఇంకొక విషయం గమనించాలి. ఇక్కడ వీరు కోచ్గా పనిచేసిన వారు ఎవరంటే శ్యామ్ సుందర్ గారు. వీరు కూడా గతంలో గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఆ విధంగా సాధించడం జరిగిందనమాట. ఈ నేపథ్యాన్ని గమనించాలండి. మరొక విషయం ఈ సందర్భంగా గమనించాలి. మొత్తం మీద మన భారతదేశంలో 90వ చెస్ గ్రాండ్ మాస్టర్ అంటే ఏఆర్ ఇలంపర్తి. తమిళనాడు నుండి ఎక్కువ మంది చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యారు. తమిళనాడు నుండి చెస్ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి ఎన్నో వ్యక్తి అంటే తమిళనాడు నుండి 35వ వ్యక్తి అండి. 35th పర్సన్, 35th చెస్ ప్లేయర్ హూ గాట్ ద గ్రాండ్ మాస్టర్ టైటిల్ అంటే చెస్ గ్రాండ్ మాస్టర్ ఆనర్ అన్నమాట. చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి తమిళనాడుకు చెందిన ఎన్నో వ్యక్తి అంటే 35వ వాడు. మొత్తం మీద దేశవ్యాప్తంగా చూసినట్లయితే 90వ వాడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్గా చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రో కబడ్డీ లీగ్ అండి. మరి 2014లో ప్రారంభించబడిందండి. మరి 2025కి వచ్చేసరికి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా మనం కబడ్డీ చూస్తున్నారంటే ప్రో కబడ్డీ లీగ్ అనేది ఎంత పాపులర్ అయిందో మనం తెలుసుకోవచ్చు. ప్రో కబడ్డీ లీగ్ మ్యాచెస్ అనేది కూడా ఊర్లలో కూడా జరుగుతున్నాయంటే ఈరోజు ఈ ప్రో కబడ్డీ లీగ్ అనేది చాలా పాపులర్ అనేది కావడం జరిగిన విషయం అనమాట. ఈ నేపథ్యంలో మరి 12వ ప్రో కబడ్డీ లీగ్ అండి. ఫ్రెండ్స్ మనందరూ తెలుసు ఆగస్టు 29 ఇది ప్రారంభమైంది. మన విశాఖపట్నంలోనే ప్రారంభమైందండి. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఇలా జరుగుతుంది. ఫైనల్ మ్యాచెస్కి వచ్చాయండి. ఇప్పుడు ఈ నవంబర్ 2 రోజున మరి ఈ రోజే మనకి అక్టోబర్ 31 రోజున నవంబర్ 2 అంటే మళ్ళీ మనకి నవంబర్ 2న మనకి వరల్డ్ ఉమెన్స్ క్రికెట్ కప్ వన్డే మ్యాచెస్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది సౌత్ ఆఫ్రికా అండ్ భారతదేశం మధ్య. ఈరోజు అయితే మరి 12వ ప్రో కబడ్డీ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందండి. మరి ఫైనల్ మ్యాచ్ పూనేరి పల్టాన్ అండ్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ మధ్య జరుగుతుంది. మరి దబాంగ్ ఢిల్లీ క్యాప్టెన్ మరి రషూ మాలిక్ ఉన్నారు. మరి ఎవరు గెలుస్తున్నారు ఈరోజు అనేది మనకి రేపటి క్లాసులో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వరకు ఒక సంబంధించినటువంటి మీకు ఈ పేర్లు గుర్తుండాలని డిస్కస్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మహిళల వన్డే ప్రపంచ కప్ అండి. ఉత్కంఠభరితంగా జరిగిందండి. ఫైనల్ నిన్న మ్యాచ్ సెమీస్ ఆస్ట్రేలియా అండ్ భారతదేశాల మధ్య జరిగింది. ఆస్ట్రేలియా భారీ స్కోర్ పెట్టింది మనకి 338. బట్ కమిట్మెంట్ ఉంది అన్నప్పుడు మనం ఏమైనా సాధిస్తాము, ఆ తపన ఉంది, ఖచ్చితంగా ఛేదిస్తామంటే ఛేదించే తపన వచ్చేసింది. 341 రన్స్ చేసాం, మనం ఛేదించడం జరిగింది. అతిపెద్ద చేజింగ్ అనమాట. వన్డే క్రికెట్ చరిత్రలో ఒక అతిపెద్ద చేజింగ్ మన హర్మన్ ప్రీత్ కౌర్ అండి. ఎవరండి? మన భారత క్యాప్టెన్, మహిళా క్యాప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. ఒక అద్భుతమైన లీడర్షిప్ నాయకత్వంలో, అంతేకాకుండా స్మృతి మందాన్ లాంటి సీనియర్ ప్లేయర్ వారితో పాటుగా మరి ఈసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిన్న సెమీస్లో ఆ విధంగా మనం ఆస్ట్రేలియాను ఓడించాం సెమీస్లో. అయితే మరి ఫైనల్ మ్యాచ్ భారత్ మరియు సౌత్ ఆఫ్రికా దేశాల మధ్య నవంబర్ 2న నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే మరి ఈ సెమీస్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జెమిమా రొడ్రిగ్స్ అండి. మన భారత క్రీడాకారిణి జెమిమా రొడ్రిగ్స్ అద్భుతమైనటువంటి 127 పరుగులండి, 127 రన్స్ అవి సాధించి మరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ని కూడా నిలవడం జరిగిందండి. మరి నవంబర్ 2 రోజు జరిగినటువంటి మ్యాచ్ వివరాలు మనం తర్వాత క్లాసెస్లో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఇది మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 విశేషాలండి. ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.